విశాఖపట్నం తీర ప్రాంతాన్ని తుఫాన్లు, ఉప్పెనలు, సునామీల ప్రభావం నుంచి రక్షించేందుకు భారీ స్థాయిలో హరిత కవచం ఏర్పాటు చేసే దిశగా అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో సాగర్ నగర్ బీచ్ లో తాటిపళ్ళ నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా సాగర్ నగర్ తీరంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో తాటిపళ్ళ నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర దామా మాట్లాడుతూ తీర ప్రాంత రక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తీర ప్రాంతం వెంబడి తాటి, సరుగుడు వనాలను అభివృద్ధి చేసి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కల్పించడమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ వేరియర్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతోంది. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ, గాయత్రి విద్యా పరిషత్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, రోటరీ కపుల్స్, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తాటిపళ్ళు నాటారు. గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ తీర ప్రాంతాల్లో షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్ అత్యవసరమని పేర్కొన్నారు. తుఫాన్లు, ఉప్పెనలు, సునామీల ప్రభావాన్ని తగ్గించడంలో తాటి చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఎక్కడైనా తాటిపళ్ళు లభిస్తే 83384995 నంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వండి. తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తాటి మొక్కలు నాటేందుకు ప్రజల సహకారం అవసరం. పర్యావరణ పరిరక్షణతో పాటు తీర ప్రాంత భద్రతకు ఉపయోగపడే ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు మరింతగా ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతున్నాం. ఈ ఎల్నినో, సూపర్ ఎల్నినో, క్లైమేట్ చేంజ్, ఈ వాతావరణం మారిపోయిన పరిస్థితులు, విపత్తులు పెద్ద ఎత్తున వచ్చే తీరంలో మనము ఎక్కువగా తాటి మొక్కలు నాటడం, సరుగుడు మొక్కలు నాటడం ద్వారా ఈ తీరాన్ని పరిరక్షించాలని కోరుతున్నాం. తీర ప్రాంతాన్ని పరిరక్షించడం ద్వారా సైక్లోన్ గాలులను పరిరక్షించడానికి మనకు ఉపయోగపడే ఈ తాటి చెట్లు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రోజు జీవీఎంసీకి చెందిన ఒక లారీతో తాటిపళ్ళు తీసుకుని రావడం జరిగింది. హెచ్పిసిఎల్ వాళ్ళు తాటిపళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే అటవీ శాఖ వాళ్ళతో కలిపి గాయత్రి విద్యార్థులు, గ్రీన్ క్లైమేట్ టీం వాలంటీర్స్, యాక్సిడెంట్ ప్రతినిధులు అంతా కలిపి పెద్ద ఎత్తున ఈరోజు తాటి మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి కాలేజీ నుంచి విద్యార్థులను పంపిస్తారని కోరుతున్నాం. Great Green Wall project కింద as per the directions of Honorable CM sir and Honorable Deputy CM sir, మనము పల్మీరా సీడ్స్ ప్లాంట్ చేసాము. డ్రిబ్లింగ్ ఆఫ్ పల్మీరా సీడ్స్ ప్లాంట్ చేసాము. ఈ సంవత్సరంలో మనము 100 ఎకర్ వరకు ప్లాంట్ చేసాము. ఈ సంవత్సరంలో దానికి సుమారుగా మనము 70,000 to 80,000 పల్మీరా సీడ్స్ పెడతాము ఈ సంవత్సరంలో. తర్వాత 20 హెక్టర్ క్యాజులినా సరుగుడు ప్లాంట్ ని కూడా ప్లాన్ చేసాము. అది కూడా మనము సైంటిఫిక్ గా ప్లాన్ చేస్తున్నాము. సో యాజ్ పర్ అవర్ honorable deputy CM direction, we have to increase the greenery in the shelter belt areas up to 5 kilometer distance వరకు కోస్ట్ నుంచి మనము గ్రీనరీ పెంచుకోవాలి. సో దానికోసం లొకేషన్ స్పెసిఫిక్ గా మనము ప్లాన్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ పల్మీరా రావడానికి అవకాశం బాగా ఉంది అక్కడ పల్మీరా ప్లాన్ చేస్తున్నాము. తర్వాత కొన్ని చోట క్యాజులినా, మంచి సోయిల్ ఉన్న ఏరియాలో, డెప్త్ సోయిల్ ఏరియా ఉన్నలో మనము యాంటీఎస్ హార్డ్వుడ్ స్పీసీస్ ప్లాన్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరంలో టోటల్ 100 హెక్టర్ మనకు టార్గెట్ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి, అది చేస్తున్నాము. తర్వాత మనము అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిసి ఇన్స్టిట్యూషనల్ ఏరియాస్, రోడ్ సైడ్స్, కెనాల్ సైడ్స్ అది కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మన ఈ సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్ కు బాగా సక్సెస్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందరూ స్కూల్ పిల్లలతో కలిసి, కమ్యూనిటీతో కలిసి, అందరు ఎన్జిఓస్ తో కలిసి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి మనము అందరితో కలిసి ఒక సక్సెస్ఫుల్ లాగే ప్లాన్ చేస్తున్నాము. సముద్ర తీరం అంతటా మొక్కలు నాటండి. మీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొక్కలు నాటండి. మీ మేడ మీద కూడా మొక్కలు నాటండి. మనం వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. प्लांटेशन करना चाहिए ताकि एनवायरनमेंट बचा रहे और एनवायरनमेंट और अच्छी हो. నా పేరు కృష్ణకుమారి. ఈ రోజు తాటి టెంకలు నాటడానికి ఇక్కడికి వచ్చామండి. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణం మీద అవగాహనతో ఉండాలి. పర్యావరణాన్ని కాపాడాలి, సముద్రాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా 100 మొక్కలు నాటాలి. ఇదంతా ఒక బాధ్యతగా, పర్యావరణాన్ని, సముద్రాన్ని కాపాడడానికి ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం. తాటిపల్లి అయితే నాటడం జరిగింది. ఇవి ఎందుకంటే మనకి ఎలియన్ వల్ల తుఫాన్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. దానివల్ల బీచ్ అనేది చాలా పాడైపోతుంది. ఈ పెద్ద అవడం వల్ల మనకి వైజాగ్ సిటీ కూడా
ఎటువంటి గాలిని కూడా అడ్డుతూ ఉంటది. చెట్లు చాలా దృఢంగా నాటుతాయి. అందువల్ల తాటి చెట్లు ఎక్కువ నాటాము ఈ రోజు. తాటిపళ్ళు నాటడానికి ఇక్కడ సాగర్ నగర్ బీచ్ కి అయితే వచ్చాము. అందరూ ఇలాగే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకి ఏది తోచితే అది ఎన్విరాన్మెంట్ కి హెల్ప్ అయ్యేలా చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. తాటి చెట్లు నాటడానికి అందరూ ఇలానే వచ్చి తాటి చెట్లు నాటండి అండ్ ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయండి. థ్యాంక్ యూ.